భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య: ఆఫీస్ వదిలి మధ్యలో ఇంటికొచ్చారేంటి అని అడిగింది భర్తని. భర్త: మా బాసు నన్ను గో టు హెల్ అని తిట్టాడు అని చెప్పాడు. సుబ్బు హోటల్లోకి వెళ్ళాడు. ఎడమవైపు వెజ్, కుడివైపు నాన్ వెజ్ బోర్డులు చూసి కుడివైపు తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ 2 బోర్డులున్నాయి. ఒకటి సర్వింగ్, రెండోది బఫే అని. బఫే బాగుంటుందని ఆ సెక్షన్లోకి అడుగు పెడితే అక్కడ ఒక తలుపు మీద క్యాష్, మరో తలుపు మీద అప్పు అని రాసి ఉంది. ఇదేదో బాగుందని అప్పు అని రాసి ఉన్న తలుపు తీసుకొని వెళ్ళి చూస్తే హోటల్లో నుండి బయట రోడ్డు మీదకి చేరాడు. యజమాని: ఒరేయ్, నా చిలక ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుందో తెలుసా? దాన్ని చూసి నేర్చుకో అన్నాడు పనివాడితో. చిలక గుడ్ మార్నింగ్ బాస్ అని అంది. పనివాడు: అదేం పెద్ద వింత సార్, ఆ చిలుకను మా ఊరికి పంపండి. మా ఊర్లో కుక్కలు కూడా ఇంగ్లీష్లోనే మొరుగుతాయి అని చెప్పాడు. యజమాని: అవునా, ఎలా అని అడిగాడు. పనివాడు: ఎవరైనా రాయి విసిరితే బౌ బౌ అంటాయి కదా, అంటే బౌవింగ్ అని దాని అర్థం అని చెప్పాడు.